ఓం ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమ శివాయ. ఆత్మబంధువులరా, ఈ వీడియో ప్రారంభంలోనే ఒక ముఖ్యమైన విషయాన్ని ధర్మపరంగా గౌరవంతో చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ మాటలు అనేక మంది భక్తులకు మార్గదర్శకులుగా భావించబడే చిన్నజీయర్ స్వామి గారిని ఉద్దేశించి. స్వామి, మీ జ్ఞానం, మీ శాస్త్ర పాండిత్యం, మీ స్థాయి ఇవన్నీ సనాతన ధర్మానికి గౌరవం. అలాంటి ఉన్నత స్థాయిలో ఉన్న మీరు శివుని పట్ల ద్వేషంగా లేదా శివుడిని తక్కువగా భావించేలా, శంకరాచార్యుల పట్ల అవగాహన లేకుండా మాట్లాడే మాటలు సనాతన ధర్మానికి న్యాయం కాదు. అది మీ స్థాయికి తగినది కూడా కాదు. శివద్వేషం, శివ విష్ణు భేదం ఎవరు వ్యక్తం చేసినా అది తప్పే. అది సామాన్య మానవుడు కావచ్చు, మహానుభావుడు చేసినా కూడా అది తప్పే. శివుడు ఎవరో కాదు, విష్ణువు హృదయంలో నివసించే పరమతత్వం, విష్ణువు స్వరూపంలోనే ప్రకాశించే సత్యం. శివుడిని తక్కువ చేయటం అంటే విష్ణుతత్వాన్నే తగ్గించినట్లే. ఇది అభిప్రాయం కాదు, శాస్త్రం చెప్పిన సత్యం. శంకరాచార్యుల్ని అర్థం చేసుకోకుండా, వారి సిద్ధాంతాన్ని తెలుసుకోకుండా వారిని విమర్శించటం అజ్ఞానం, అహంకారం, సనాతన ధర్మానికి చేసిన అపచారం. శంకరాచార్యులు విభజనకు కాదు, అభేదతత్వానికి ప్రతీకలు. వారు శివ విష్ణు భేదాన్ని బోధించలేదు. వారు అద్వైతాన్ని, ఏకత్వాన్ని, పరమ సత్యాన్ని బోధించారు. అలాంటి మహానుభావులపై తేలికగా బాధ్యత లేకుండా మాట్లాడే ప్రతి ప్రయత్నం మన హిందూ సంస్కృతిని దెబ్బతీయటమే. ఉన్నత స్థాయిలో ఉన్న మీరు భేదాన్ని పెంచే మాటల కంటే ఐక్యతను పెంచే మాటలు పలకాలి. శివద్వేషంగా అనిపించే ఏ భావమైనా సనాతన ధర్మాన్ని బలహీనపరుస్తుంది, హిందూ ధర్మ ఐక్యతను దెబ్బతీస్తుంది. ఇది మీ స్థాయికి తగినది కాదు. ఇది ధర్మానికి ఎటువంటి మేలు చేయదు. ఆత్మబంధువులరా, ఈ వీడియో ఎవరిపై ద్వేషం కోసం కాదు, ఇది ధర్మ పరిరక్షణ కోసం. ఇప్పుడు సనాతన ధర్మం స్పష్టంగా ఏం చెబుతుందో, శివ విష్ణు అభేద తత్వం ఏమిటో శాస్త్ర ఆధారాలతో వినండి. ఈ సృష్టిలో ఉన్న ప్రతి కణంలో, ప్రతి ప్రాణంలో ఒకే పరమతత్వం ప్రవహిస్తోంది. అదే సనాతన ధర్మం ప్రకటించిన సత్యం. కానీ నేడు ఆ సత్యాన్ని మరచి శివుడిని విష్ణువుతో పోల్చటం, లేదా ఒకరిని గొప్పగా చూపించి మరో దేవతను తక్కువ చేయటం, ఇది భక్తి కానే కాదు, ఇది అహంకారం. సనాతన ధర్మం, మన శాస్త్రాలు ఎక్కడ శివుడు గొప్ప, విష్ణువు తక్కువ అని చెప్పలేదు, లేదా విష్ణువు గొప్ప, శివుడు తక్కువ అని కూడా చెప్పలేదు. శాస్త్రం స్పష్టంగా చెబుతోంది, శివుడు విష్ణువు వేరు కారు. సంధ్యావందనంలో మనం నిత్యం పఠించే శ్లోకమే దీనికి సాక్ష్యం. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే, శివస్య హృదయం విష్ణు, విష్ణోశ్చ హృదయం శివ. అంటే శివుడు విష్ణుస్వరూపమే, విష్ణువు శివస్వరూపమే. శివుడి హృదయం విష్ణువు, విష్ణువు హృదయం శివుడు. ఇంత స్పష్టంగా చెప్పిన తరువాత కూడా వారిలో భేదం చూడటం శాస్త్రానికి విరుద్ధం. ఇక హరిహర తత్వాన్ని గమనిస్తే శివుడు వైరాగ్యానికి ప్రతీక, విష్ణువు సంరక్షణకు ప్రతీక. శివుడు లేకుండా సృష్టి శుద్ధి కాదు,
విష్ణువు లేకుండా సృష్టి స్థిరం కాదు. వారిద్దరూ కలిసినప్పుడే సృష్టి సమతుల్యం. అందుకే శాస్త్రం ఏకం సత్ విప్రా బహుదా వదంతి అన్నది. అంటే సత్యం ఒక్కటే, పేర్లు వేరు, రూపాలు వేరు, కానీ తత్వం ఒక్కటే. సో ఇది చాలా స్పష్టంగా చెప్పాలి. శివ విష్ణు భేదం మాట్లాడటం భక్తి కాదు, అది అజ్ఞానం, శాస్త్ర విరోధం కూడా. యశివం విష్ణుమిత్వాహ భేదేనైవ పృథక్ పృథక్ సయాతి నరకం ఘోరం యావదాభూత సంపవం. అంటే శివుడిని విష్ణువును భేదంతో వేరువేరుగా చూస్తే అతడు ఘోర నరకాన్ని పొందుతాడు అంటోంది శాస్త్రం. ప్రళయం వరకు విముక్తి ఉండదు. ఇది భయపెట్టే మాట కాదు, జాగ్రత్తగా ఉండమని శాస్త్రం ఇచ్చిన హెచ్చరిక. నభేదం శంకరే విష్ణో నభేదం కేశవే హరో యః పశ్యేత్ స న పశ్యేత్ తత్వం జ్ఞాన విమోహిత అంటోంది శాస్త్రం. అంటే శంకరుడిలో విష్ణువులో భేదం లేదు, హరుడిలో కేశవుడిలో భేదం లేదు. భేదం చూసేవాడు తత్వజ్ఞానానికి అంధుడు. ఇది కఠినంగా అనిపించవచ్చు, కానీ ఇది సత్యం. దేవతలను విడగొట్టడం అంటే శివుడిని విష్ణువుతో పోల్చడం అంటే అగ్నిని దాని వేడితో వేరు చేసినట్లే, సూర్యుడిని దాని కాంతితో విడగొట్టినట్లే. అది సాధ్యమా? అలాగే శివుడిని విష్ణువును విడగొట్టడం సృష్టి తత్వాన్నే ఖండించటం. యదా శివస్తదా విష్ణు యదా విష్ణుస్తదా శివ యదాంతరం న పశ్యామి తథా మే స్వస్తిరాయుషి. శివుడు ఎలా ఉంటాడో విష్ణువు అలాగే, విష్ణువు ఎలా ఉంటాడో శివుడు అలాగే. వారిలో భేదం చూడని నాకు శుభము దీర్ఘాయుష్యు కలుగుగాక అనేది ఇదే నిజమైన భక్తుడి ప్రార్థన. నిజమైన భక్తి అంటే నా దేవుడు గొప్ప, నీ దేవుడు తక్కువ అనడు. నిజమైన భక్తుడు ఎప్పుడు సర్వం శివమయం సర్వం విష్ణుమయం అంటాడు. అదే హరిహర దర్శనం, అదే సనాతన ధర్మం. కాబట్టి ఆత్మబంధువులరా, శివుడిని పూజిస్తూ విష్ణువును అవమానిస్తే అది పూజ కాదు, అపరాధం. విష్ణువుని పూజిస్తూ శివుడిని తక్కువ చేస్తే అది భక్తి కాదు, అజ్ఞానం. హరిహర తత్వాన్ని అంగీకరించడమే నిజమైన సనాతన ధర్మం. గౌరవనీయులు చిన్నజీయర్ స్వామి గారికి వినయపూర్వకంగా స్పష్టంగా ఒక విజ్ఞప్తి. స్వామి, మీ స్థాయి సాధారణం కాదు. మీ మాటలు ధర్మాన్ని నిర్మించగలవు లేదా తెలియకుండానే దెబ్బతీయగలవు. శివ కేశవ భేదం గురించి మాట్లాడటం హిందూ సంస్కృతికి హాని, సనాతన ధర్మ ఐక్యతకు నష్టం, భక్తుల మధ్య అనవసర విభజన. ఇది ధర్మ సేవ కాదు, ఇది మీ స్థాయికి తగిన మార్గమూ కాదు. మేం కోరేది ఒక్కటే, మీ ప్రభావాన్ని ఐక్యతకు వినియోగించండి. భేదాలను పెంచే మాటలను ఇకనైనా ఆపండి. హరిహర తత్వాన్ని నిలబెట్టండి. హిందూ సంస్కృతిని రక్షించండి. ఇది అభ్యర్థన మాత్రమే కాదు, సనాతన ధర్మం తరపున చేసిన విజ్ఞప్తి. ఆత్మబంధువులరా, మన ధర్మం బలంగా ఉండాలంటే మన దేవతలు విడిపోవద్దు. శివుడు వేరు కాదు, కేశవుడు వేరు కాదు, తత్వం ఒక్కటే. ఇదే సనాతన ధర్మం, ఇదే హిందూ సంస్కృతి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమః శివాయ. హరిహరాయ నమః.